ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఇటీవల వార్తల్లో కోస్తా తీరం దూరం తగ్గటమో పెరగటమో జరిగిందనేటువంటిది వచ్చింది. ఆంధ్ర కోస్తా తీరం 2 నుంచి 3 స్థానానికి పడిపోయిందనేది వార్తల్లో వచ్చింది. దీని గురించి మరింత వివరంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తీరం ఎలా మారుతుంది? భూమి కోసుకుపోయిందా, ముడుచుకుపోయిందా, ఏం జరిగింది అని చూసుకున్నప్పుడు ఇది కేవలం లెక్కలలోనే మారింది. వాస్తవానికి భూమి దగ్గర మారల. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1970లో మొత్తం తీరాన్ని లెక్కించారు. అప్పుడొచ్చినటువంటి లెక్కల ప్రకారమే ఆంధ్ర 2వ స్థానం, మొదటి స్థానంలో ఎప్పుడు గుజరాతే ఉంది. ఇప్పుడు 2024లో కొత్త లెక్కలు వచ్చాయి. ఈ కొత్త లెక్కల ప్రకారంగా తమిళనాడు 2వ స్థానానికి వచ్చి ఆంధ్ర 3వ స్థానానికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి వాళ్ళు ఇచ్చినటువంటి వార్తల ప్రకారంగా 7517 కిలోమీటర్లు ఉండేటువంటి భారత కోస్తా తీరం ఇప్పుడు 11,099 కిలోమీటర్లు అయిందన్నారు. నేను కిలోమీటర్ రౌండ్ ఆఫ్ చేశాను. అంటే 3,582 కిలోమీటర్లు అదనంగా వచ్చిందన్నారు. ఇది ఎలా సాధ్యం? భూమి విస్తరించిందా భారత్ వరకు? కాదు. కేవలం ఇది భూమి పెరగటం వల్ల వచ్చింది కాదు, కొలిచే పద్ధతుల్లో వచ్చిన మార్పు వల్ల. ఏంటి ఆ కొలిచే పద్ధతులు అంటే 1970లో మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కోస్తాన్ని స్ట్రైట్ లైన్గా కొలిచారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడెక్కడ వంపులు తిరిగింది, ఎక్కడ ద్వీపాలు ఉన్నాయి, ఎక్కడ ముఖద్వారాలు ఉన్నాయి, కాబట్టి భూమి ఏ విధంగా వెళ్ళిందో ఆ విధంగా కొలిచేటువంటి అవకాశం వచ్చింది. సెటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చినాయి. అది తేడా. సో కొలిచే పద్ధతిలో మరింత యాక్యురేట్గా కొలవటానికి చేసిన ప్రయత్నమే 2024 లెక్కలు. దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు 3,582 కిలోమీటర్లు అదనంగా వచ్చింది. అంటే 48% అదివరకు కన్నా ఎక్కువ భూభాగం ఉన్నట్టు తేలింది. ఇందులో మళ్ళా మనం 2గా డివైడ్ చేసుకోవాలి. మెయిన్ల్యాండ్, తూర్పు పశ్చిమ తీరాలు. ఈ మెయిన్ల్యాండ్ భారత పటంలో మనం చూసే మెయిన్ల్యాండ్ వరకు చూసుకున్నట్టయితే 5,423 7,871 కిలోమీటర్లు అయింది. అంటే 2,448 కిలోమీటర్ల అదనంగా వచ్చింది, 45%. అదే అండమాన్ నికోబార్ కొలిసినప్పుడు 1,962 కిలోమీటర్లు 70 లెక్కల ప్రకారం ఉంటే 3,083 కిలోమీటర్లు ఇప్పుడైంది, 1,121 కిలోమీటర్లు పెరిగింది, 57%. లక్షద్వీప్ పెద్ద తేడా రాదో 13 కిలోమీటర్లు పెరిగింది. ఇదండి పరిస్థితి. ఇప్పుడు ఇంకా వివరాలు కొంచెం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడు అన్నిటికన్నా ఎక్కువ పెరిగింది ఎక్కడయ్యా అంటే పరిణామం వాల్యూమ్ వైజ్ చూసుకుంటే గుజరాత్. ఒకనాడు 1,215 కిలోమీటర్లుగా లెక్క చూపించిన వాళ్ళు ఇప్పుడు 2,341 కిలోమీటర్లు చూపిస్తున్నారు. అంటే 1,126 కిలోమీటర్లు అదనంగా పెరిగింది. శాతం రీత్యా చూసినా 93% పెరిగింది అదివరకు కన్నా కూడా. రెండోది అతిగా పెరిగినటువంటిది ఎక్కడని చూసుకుంటే వెస్ట్ బెంగాల్. చాలా ఆశ్చర్యం. వెస్ట్ బెంగాల్ వచ్చి అదివరకు కేవలం 157 కిలోమీటర్లు చూపించారు. అంటే అది ఆ హుగ్లీ అనేది ముఖద్వారంలో ఉంటుంది కదా, అవి ఇలా 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 ఉంటుంది. అంటే ఏంది, కోస్తా తీరం అట్లా వంపులు తిరిగి. అప్పుడు అది లెక్కలోకి తీసుకోలే. ఇప్పుడు లెక్కలోకి తీసుకుంటే అది 721 కిలోమీటర్లు అయ్యి 564 కిలోమీటర్లు అదనంగా వచ్చింది. అంటే 359% అదనంగా చేరింది భూభాగం వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో. మూడోది మహారాష్ట్ర 225 కిలోమీటర్లు పెరిగినట్టుగా చూపించారు. ఇక మనం మాట్లాడుకునే తమిళనాడు, ఆంధ్ర చూసుకునేటట్టయితే తమిళనాడులో 162 కిలోమీటర్లు కొత్త లెక్కల ప్రకారం పెరిగింది.
ఆంధ్రాలో కేవలం 79 కిలోమీటర్లే పెరిగింది. దానివల్ల రెండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర మూడో స్థానానికి పడిపోయింది. తేడా ఏం లేదు, 1069, 1053. అంటే ఎంత తేడా ఉంది? 16 కిలోమీటర్లు రెండింటికి మధ్య తేడా ఉంది. భూమి ఏం మారలేదు, కొలతల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇది చాలా మందికి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏంది వార్తలు ఎట్లా వచ్చిందంటే ఇంత పెరిగిందంటే, పెరగటం ఏంటి? భూమి ఏమన్నా సంకోచం వ్యాకోచాలు చెంది జరిగిందా అంటే ఏం లేదు, కొలతల్లో తేడా. అట్లానే మీకు ఇంకొకటి గోవా ఒకటి అట్లనే ఆల్మోస్ట్ అదివరకు 101 ఉందల్లా 194, 93% పెరిగినట్టుగా చూపించారు. విశేషం ఏంటంటే పుదుచ్చేరి తగ్గింది, 5 కిలోమీటర్లు తక్కువ చూపించారు ఇప్పుడు అదివరకటి కన్నా కూడా. ఇవి లెక్కల కోసం అండి. దీంతో వచ్చే మార్పులంటూ ఏముండవు, రికార్డుల్లో మార్పులు వస్తాయి అంతే. భూమిలో ఏం మార్పు ఉండదు. కావలసింది అది కాదు, ఉన్న తీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా, మరిన్ని పోర్టులు అట్లానే పోర్టులు డీప్ పోర్టులుగా తయారు చేసుకొని ఏ విధంగా ఎక్కువ ఓడలు వచ్చి ఎక్కువ సరుకు రవాణా చేసేటట్టుగా తయారు చేసుకోగలగాలి, అది లెక్క. ఆంధ్రాకు వచ్చేటప్పటికి ఇప్పటికీ కేవలం 4 ఆపరేషనల్ దీంట్లో స్థాయిలో ఉన్నాయి. ఒకటి వైజాగ్, మేజర్ పోర్ట్స్లో, దేశంలోని మేజర్ పోర్ట్స్లోనే అదొకటి ఉంది. రెండోది ఆ దిగువనున్న గంగవరం, అదాని చేతిలో ఉంది. కానీ అక్కడ కూడా డీప్ పోర్ట్ బర్త్స్ ఉన్నాయి, 1-2. చాలా ఇంపార్టెంట్ పోర్టుగా మారబోతుంది గంగవరం. మూడోది ఆ కిందకు వస్తే కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ యాంకరేజ్ పోర్ట్ ఉంది, డీప్ పోర్ట్ ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ చేసింది అక్కడే కాకినాడలోనే, అది కూడా ఆపరేషనల్ పోర్ట్ అనమాట. దాని తర్వాత కృష్ణపట్నం, ఇది కూడా అదాని చేతిలో ఉంది ఇప్పుడు, కానీ చాలా ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంది కృష్ణపట్నం కూడా. సో ఇవి 4, సాంకేతికపరంగా 5 యాంకరేజ్ పోర్ట్ కలుపుకుంటే కాకినాడ. ఈ 4 ప్రధానంగా ఇవాళ ఆపరేషనల్ పోర్ట్స్ ఆంధ్రాలో ఉన్నాయి. త్వరలో ఉన్నటువంటి ఏంటంటే రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పైన, వైజాగ్ పైన, ఇవి తొందరలో ఆపరేషన్లోకి రావటానికి ప్రణాళికలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రణాళికలు వేసుకుంది. సో ఈ కూడా వస్తే అప్పుడు ఆంధ్ర తీరం, ఎందుకు చెప్పాలంటే ఈరోజు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇక్కడ ఉన్న పోర్ట్లు సరుకు రవాణా ఈ 3 రాష్ట్రాల నుంచి ఎక్కువ జరుగుతూ ఉంది. ఎందుకంటే పోర్టులు, అధునాతన పోర్ట్లు, బాగా డీప్ పోర్ట్లు, అన్నీ ఎక్కువ వాల్యూమ్ బిజినెస్ చేస్తున్న పోర్ట్లు ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్ర ఆల్మోస్ట్ తమిళనాడు అంత తీరం ఉంది, కానీ విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం ఇవి 3 ప్రధానమైన పోర్ట్లు. కాకినాడ కూడా ఉంది. వీటితో పాటు ఈ మిగతా 3 కూడా తయారయ్యి ఒక మంచి సరుకు రవాణాకు పెద్ద తీరంలాగా తయారు కావలసినటువంటి అవసరం ఉంది. అది తప్పితే భూమి కొలతలు మారలేదు, కొలిచే పద్ధతి మాత్రమే మారింది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.